రాధాకృష్ణులు బ్రేక్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది, సాంప్రదాయబద్ధంగా డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. అప్పట్లో ఆలోచనలు అల్లూరి సీతారామరాజు స్టేజ్ మీద అప్పట్లో ప్రదర్శన అనమాట. ఇది ఒక నాటికలోని అప్పట్లో ఇది అల్లూరి సీతారామరాజు నాటకంలో పడాల క్యారెక్టర్, చిన్న క్యారెక్టరు, చాలా వీరావేశం ఉన్న క్యారెక్టరు. ఇది నాటికలో ఒక జమీందార్ క్యారెక్టరు. స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయిన కొత్తలో అలా ఉండేదన్నమాట మన అవతారం. ఎప్పుడు సినిమాల్లో జాయిన్ అయిపోతాం, సినిమాల్లోకి వెళ్ళిపోతాం అనే ఆశలతో అలా 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 బ్రతికేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే అప్పట్లో ఆ కోరికలు అలా ఉండి దానికోసం ఎక్సర్సైజ్ చేయడాలు, ఇగో ఇలాగా ఏవో కరాటే ఫైటింగ్లని, సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేయడము, ఫెదర్ వెయిట్లా ఉండేది అప్పుడు, జిమ్నాస్టిక్స్ ఇట్లా ఉండే మంచి మంచి ప్యాంట్స్, షర్ట్స్. పొట్టలేకపోతే ఎన్నెన్ని వేషాలన్నీ వేయచ్చు, డ్యాన్స్ చేసేద్దామని, కరాటే ఫైటింగ్ చేసేద్దామని. కళలుగానే మిగిలిపోయినాయి. అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారు కానీ ఆ కళలన్నీ కళలుగానే మిగిలిపోయాయి. ఆ కళలన్నీ ఇప్పుడు పిశాచాలై ఈ ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని పట్టుకొని వేధిస్తున్నాయి అన్నమాట. మీ మీద మా ప్రయోగాలని ఇప్పుడు ప్రదర్శిస్తున్నాం, అంతే మరి.